హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈ పేస్ట్ ఏంటా అనుకుంటున్నారా? ఇదే నేను చెప్పబోయే టిప్ అండి. నేను ముందు రోజు రాత్రే మెంతుల్ని నానబెట్టి పెట్టుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా చూసారు కదా, బాయిల్ చేయగా వచ్చినవి. ఇక్కడ నేను ఏమేమి కలుపుతున్నాను అనేది చూపిస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ బాయిల్ చేసినప్పుడు వచ్చినవి, అలాగే మందారం ఆకు, ఆనియన్, ఇంకా అలోవెరా కూడా ఉందండి. నానబెట్టిన మెంతులు, అలోవెరా పక్కన చూసారు కదా, చూపించలేదు అది, ఇంకా కరివేపాకు. వీటన్నింటినీ కూడా నేను మిక్సీ పట్టుకుంటాను. ఇందులో హెన్నా పౌడర్ కూడా కొంచెం మిక్స్ చేస్తానండి. హెన్నా వేయడం వల్ల కూడా మన హెయిర్ స్మూత్గా ఉంటుంది, అందుకని హెన్నా పౌడర్ కూడా యూస్ చేస్తాను. ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ కంటెంట్ అండి. ఓన్లీ మీరేమీ జస్ట్ దేనికి భయపడక్కర్లేదు, న్యాచురల్గా మనకి దొరికేవే కాబట్టి మీరు దేనికి భయపడిన అవసరం లేదు. ఇవన్నీ నేను మిక్సీ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, మెంతులను కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను. ఇందులో హెన్నా పౌడర్ కొంచెం మిక్స్ చేస్తున్నానండి. హెన్నా పౌడరు ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ కూడా మిక్స్ చేసేస్తున్నాను. అప్పుడు నాకు ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఎలా అప్లై చేస్తున్నానో చూసేద్దాం రండి. ఎప్పుడు కూడా జుట్టుని 2 పాయల కింద సెపరేట్గా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాతే అప్లై చేసుకోవాలి. అప్పుడు ఈ పాయలో కూడా మనం దీంట్లో కూడా పాయల కింద తీసుకుని అప్లై చేయడం వల్ల ఇది రూట్స్ వరకు వెళ్తుందన్నమాట. మనకి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది మనకి రూట్స్ వరకు వెళ్తుంది. అలాగే రూట్స్ ఒకటే కాదండి, ఎడ్జెస్ కూడా మనం చక్కగా ఇది అప్లై చేయడం వల్ల మనకి ఎడ్జెస్ కూడా చిట్లిపోకుండా, డ్రై అయిపోకుండా కూడా ఉంటాయి. దానివల్ల ఎడ్జెస్ వరకు కూడా మీరు అప్లై చేయండి. రూట్స్ వరకు ఇంకా ఎడ్జెస్ వరకు కూడా మంచిగా అప్లై చేయండి. పాయల కింద తీసుకోవడం వల్ల మీకు మంచిగా లోపల వరకు రూట్స్ వరకు వెళ్తుంది, లేదంటే మీరు పైనే ఉండిపోతుంది. చూస్తున్నారు కదా, ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే మనం ఇందులో వేసినవన్నీ కూడా మంచివేనండి. అలోవెరా కానీ, మెంతులు కానీ, ఆనియన్ కానీ, కరివేపాకు, ఈ హెన్నా పౌడరు, ఇవన్నీ కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మనకున్న జుట్టుని కాపాడుకుంటే సరిపోతుంది కదా. మరీ హెయిర్ లాస్ అయిపోయి మరీ సన్నగా అయిపోయి కంటే ముందుగా మనం హెయిర్ కేర్ తీసుకోవడమే మంచిది కదండి. మనం ఉండే ఈ పొల్యూషన్, ఈ క్లైమేట్కి హెయిర్ కేర్, స్కిన్ కేర్ అనేవి కంపల్సరీ ఉండాల్సిందే. చూసారు కదా, ఎడ్జెస్ వరకు పెట్టేసుకున్నాను మంచిగా. ఇప్పుడు ముడి వేసేసుకుంటాను. ముడి వేసేసుకున్న తర్వాత పైన సైడ్స్ అవన్నీ కూడా చూడండి, ఇంకా అప్లై చేయాల్సింది ఉంటుంది. అదంతా కూడా మిగిలింది నేను పైన మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. కరెక్ట్గా నాకు పేస్ట్ సరిగ్గా సరిపోయిందండి. నా హెయిర్కి కరెక్ట్గా సరిపోయింది. ఇది ఫేస్కి అంటుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్టెయిన్ ఏమైనా ఉంటుందని మనం ఏమీ భయపడక్కర్లేదు. చూసారు కదా, అయిపోయింది. ఇది మినిమం ½ అన్ అవర్ అన్నా ఉంచుకోండి, లేదు అంటే కొంచెం టైం ఉంది మాకు అంటే 1 అవర్ అన్నా ఉంచుకోండి. చూసారు కదా, ఇప్పుడు హెడ్ బాత్ అయిపోయింది. దీనికి కొంచెం పౌడర్ లాగా ఉంటుంది. మనం ఆనియన్ అవన్నీ కూడా జ్యూసెస్ కాదు కదండి, డైరెక్ట్గా వేసుకున్నాం కదా, అది కొంచెం పౌడర్ లాగా ఉంటుంది. ఏం కాదు, దులిపేసుకుంటే ఇదిగో ఈ విధంగా చక్కగా అయిపోతుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.